తమన్నాకు తెలుగులో సక్సెస్లు లేక చాలా కాలం అవుతోంది. కాజల్, సమంతతో పోల్చుకుంటే సక్సెస్ల పరంగా తమన్నా చాలా వెనుకబడింది. కాని క్రేజ్ పరంగా మాత్రం ఈ బ్యూటీ టాప్ రేంజ్లో కొనసాగుతోంది. కత్తిలాంటి ఫిగర్తో పాటు కావలసినంత టాలెంట్ ఉన్నా కూడా తమన్నాకు సక్సెస్లు మాత్రం అరుదుగా వస్తున్నాయి. తమన్నా తెలుగులో అందుకున్న లాస్ట్ సక్సెస్ రచ్చ సినిమా అనే చెప్పాలి. రచ్చ కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ లో చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. తమన్నాను వరించిన పెద్ద పెద్ద ఛాన్సులన్నీ కూడా ఫలితం లేకుండా పోయాయి. మిల్కీ బ్యూటీ పవర్ స్టార్ తో చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు కానీ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన రెబల్ సినిమా కానీ, నాగచైతన్యతో చేసిన తడాఖా కానీ ఆశించిన సక్సెస్లను సాధించలేకపోయాయి. దీంతో తమన్నాకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోయింది. తన తోటి హీరోయిన్ కాజల్కి వరుసగా సక్సెస్లుంటే తమన్నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి సక్సెస్లొస్తున్నాయి. తమన్నా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆగడు సినిమా కూడా భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఇక తెలుగులో తమన్నాకు ఛాన్సులు రావడం కష్టమే అనుకున్నారంతా. కాని అందరికీ షాకిస్తూ మిల్కీ బ్యూటీకి వెల్లువలా కొత్త ఛాన్సులొచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం బాహుబలిలో నటిస్తున్న తమన్నాకు లేటెస్ట్ గా 2 న్యూ ఛాన్సులొచ్చినట్టు సమాచారం. తమన్నా కొత్తగా మాస్ రాజా రవితేజతో కలిసి నటిస్తోంది. రచ్చా ఫేమ్ సంపదనంది డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న బెంగాల్ టైగర్ సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్. ఇదే కాకుండా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో కూడా తమన్నా నటిస్తున్నట్లు సమాచారం. తొలిసారి మిల్కీ బ్యూటీ ఈ డైరెక్టర్తో వర్క్ చేస్తుంది. మరి కాజల్ను చందమామగా చూపించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మిల్కీ బ్యూటీని ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలి.